హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా 1 రిలీజ్ అయిన తర్వాత ఒక మిక్స్డ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. సో కొరటాల శివ గారు మాట్లాడుతూ దేవరా 1 చాలా తక్కువ, ఇదే ఒక బ్లాక్ బస్టర్ మూమెంట్ అని అనుకుంటున్నాం మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి. బట్ దేవరా 2 చూసారు అంటే ఇది ఏమాత్రం కనిపించదు ఇంకా అంటున్నారంటే దేవరా 1కి మించి ఇంక దేవరా 2 ఉంటుందని అర్థం అవుతుంది. సో అసలు బేసిక్ గా ఆయన దేవరా 2 పై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే చాలా లాక్స్ ఉన్నాయి దేవరా 1 లో. ఫ్యాన్స్ కి ఇది అన్లాక్ చేయాలనేటువంటి సీన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆ బాడీస్, అసలు ఆ బాడీస్ ఎవరివి అదొక మిస్టరీ. అలాగే అసలు ప్రకాష్ రాజ్ ఎవరు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాల. అలాగే అసలు ఆ కొడుకు వర దేవరాడి ఎందుకు చంపాడు అదొకటి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మైన్యూట్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సినవి, అన్లాక్ చేయాల్సినవి. సో కొరటాల శివ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రీసెంట్ గా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, మీరు దేవరాలో చూసింది కేవలం 10%. దేవరా 1 అనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా మీరు దేవరా 2లో చూడబోతున్నారు. దేవరా 2లో నేను అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ టర్న్స్ కానీ, ప్రతిదీ కూడా మిమ్మల్ని హుక్ చేసేలా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవరా పార్ట్ 2 అనేది ఒక సెలబ్రేషన్ సినిమా అది అని చెప్పేసి చెప్పారు. ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా అవుతుంది. అంటే దేవరా తర్వాత ఇంక అటువంటి సినిమా కొరటాల శివ గారు తీయలేరేమో అన్న రేంజ్ లో కొరటాల శివ గారు దేవరా పార్ట్ 2కి ఎలివేషన్ ఇచ్చారు. అంటే పార్ట్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంత త్వరగా రిలీజ్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఇంపాక్ట్ ని అది క్యాచ్ చేసుకోగలుగుతుంది. సో త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో కొరటాల శివ గారు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో, మరి ఆయన మైండ్ లో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలని ఆలోచన ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ గారు అయితే వార్ 2 ప్యారలల్ గా ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా మరికొద్ది నెలల్లో మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి ఈ గ్యాప్ చూసుకొని కొరటాల శివ గారు దేవరా 2ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే, దేవరాకి సంబంధించిన కొంత భాగం షూట్ కూడా అవ్వాలి ఎన్టీఆర్ గారితో. సో అది షూట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఎన్టీఆర్ గారి అభిమానులకి పండగ అని చెప్పేసి అనుకోవాలి. దేవరా 2 ఉంది, పైగా ప్రశాంత్ నీల్ తాలూకు సినిమా తాలూకు అప్డేట్స్ వస్తాయి. అసలు ఫుల్ అంటే మొన్నటి వరకు పాపం 6 సంవత్సరాలుగా అప్డేట్ లేదు అని చెప్పేసి అని దేవరా వచ్చి ఆకలి తీర్చింది. ఇంకా సంవత్సరం గడవక ముందే, ఇంకొక 6 నెలలు గడవక ముందే నెక్స్ట్ ఇయర్ అప్డేట్స్ రాబోతుంది. అదే 100% లో 10% మాత్రమే దేవరా పార్ట్ 1, మిగతా 90% దేవరా పార్ట్ 2 అంటున్నారు. అంటే ఇంకే రేంజ్ లో ఆ మూవీ ఉండబోతుంది అన్నది మన ఊహలకే వదిలేస్తారు ఇంకా. దేవరా పార్ట్ 2 మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.